హలో అండి, శ్రోతలకు నమస్కారం. అందరికీ కొత్త నవలలోకి స్వాగతం అండి. నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే మరో మంచి నవల ప్రఖ్యాత రచయిత సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన ఆరో రుద్రుడు అనే నవల అండి. ఈ నవల మీకు అందరికీ తప్పక నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు విన్న తర్వాత మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, ఆరో రుద్రుడు. అనంత దిగంతాలు ప్రాంతిల్లుతున్న వేళ, మృత్యువు విలయమే తాండవిస్తున్న వేళ, జీవన మరణాన్ని ఏకం చేసి వెను తుఫాను ప్రజ్వరిల్లుతున్న వేళ, పుడమిని పోటెత్తించే ప్రకృతి బీభత్సం నెలకొన్న వేళ, పెను లోహ విహంగాలు ఒక్కసారిగా ఆకాశం మీదకు దూసుకువచ్చినట్లుగా భయంకరమైన ఈదురుగాలులు, కుండపోతగా కురుస్తున్న వర్షం, చీకటి దుప్పటి విశ్వమంతా కప్పుకున్న వేళ, ఎక్కడో రాక్షస వృక్షాలు భూమిలోంచి వేళ్లతో సహా పైకి లేచి కూలుతున్న చప్పుడు, మేఘాలు చేస్తున్న ఉరుములు, హుంకారాలు, ఉండుండి మెరుస్తున్న మెరుపుల బీభత్సం, నాయుడుపేటకు నెల్లూరుకు మధ్యనున్న ఓ చిన్న రైల్వే స్టేషన్లోని స్టేషన్ మాస్టర్ రూమ్లో చనికి వణిగిపోతూ కూర్చున్నాడు 50 ఏళ్ల స్టేషన్ మాస్టర్. ఆయనకు దూరంగా గుమ్మం దగ్గర అటెండర్ కూర్చుని ఉన్నాడు. స్టేషన్ మాస్టర్ చైర్లోంచి లేచి టేబుల్ మీదున్న గ్రీన్ లైట్ అందుకుని గదిలోంచి బయటకు రాబోయాడు. వర్షం జల్లు విసురుగా మొహం మీద కొట్టింది. ఒరేయ్, ఆ గొడుగు అందుకో. అటెండర్ లేచి గొడుగు తీసి స్టేషన్ మాస్టర్ చేతికి అందించాడు. ఇవాళ చార్మినార్ ఎక్స్ప్రెస్ వస్తుందంటారా బాబు? ఇప్పటికే 2 గంటలు లేటు, తనలో తను అనుకుంటున్నట్టుగా అడిగాడు. అటెండర్, ఎందుకు రాదు? వెళ్ళి ఆ జెండా తీసుకురా అని చెప్పి ముందుకు నడిచాడు ఆయన. ఎక్స్ప్రెస్ బళ్ళు ఇక్కడ ఎలాగూ ఆగవు. అసలే తుఫాను, గాలి చూసారా ఎలాగుందో. ప్లాట్ఫారం మీదకి వెళ్ళొద్దు బాబు, సలహా ఇచ్చాడు అటెండర్. స్టేషన్లో బండి ఆగకపోయినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఎలాగరా? అసలే వర్షం, ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ముందుకు నడిచాడు ఆయన. అదే సమయంలో స్టేషన్ మాస్టర్ రూమ్లో ఫోన్ మోగింది. అటెండర్ పరుగున వెళ్ళి రిసీవర్ అందుకుని మెసేజ్ రిసీవ్ చేసుకుని ఫోన్ పెట్టేసి, మాస్టర్ బాబు, చార్మినార్ ఎక్స్ప్రెస్ నాయుడుపేటలో బయలుదేరిందట అరుస్తూ చెప్పాడు అటెండర్ ప్లాట్ఫారం మీదకి వస్తూ. రివ్వుమని శబ్దం చేసుకుంటూ వచ్చిన నీటి తుంపర స్టేషన్ మాస్టర్ ముఖానికి విసురుగా తగిలింది. మసక వెలుతురులో కనిపిస్తున్న పట్టాల వైపు చూస్తూ నిల్చున్నాడు స్టేషన్ మాస్టర్. నాయుడుపేట స్టేషన్ని వదిలిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ఒక్కసారి వేగం అందుకుంది. చీకట్లో కొండ చిలువల పట్టాల మీద పరిగెడుతోంది ట్రైన్. ఆ ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో కిక్కిరిసిన జనం మధ్య వాళ్ళంతా పూర్తిగా తడిసిపోయి నుంచున్నాడు 30 ఏళ్ల శ్రీధర్. నాయుడుపేటలో సరిగ్గా సమయానికి ఈ ట్రైన్ తను అందుకోలేకపోతే తను వాళ్ళకి దొరికిపోయి ఉండేవాడు. తనని వాళ్ళు భయంకరంగా చంపేసి ఉండేవాళ్ళు. చీకట్లో, వరద హోర్లు, గాలిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శత్రువుల నుంచి తప్పించుకుని రావడం, అది కలో నిజమో నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు శ్రీకర్. అతని శరీరం వణుకుతోంది. అందుకు కారణం చలి, వర్షం కాదు, భయం. అతని గుండె కొట్టుకుంటున్న వేగం అతనికి తెలుస్తూనే ఉంది. తనను తాను భయం నుంచి, ఆందోళన నుంచి, ఉద్వేగం నుంచి కంట్రోల్ చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు శ్రీకర్. కుడి జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టే తీశాడు. 2 బాగా తడిసిపోయాయి. సిగరెట్ను నోట్లో పెట్టుకుని అగ్గిపుల్లతో వెలిగించడానికి ప్రయత్నించాడు. అతని చేతులు ఎందుకో వణుకుతున్నాయి. చుట్టూ చూశాడు. కొంతమంది నిద్రలో, కొంతమంది నిద్రమత్తులో ఉన్నారు. పట్టాల మీద ట్రైన్ చేస్తున్న చప్పుడు అంతటి హోరుగాలిలో కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ట్రైన్ నెల్లూరులో ఆగుతుంది. వెంటనే ట్రైన్ నుంచి తను బయటపడతాడు. ఏ ట్యాక్సీనో పట్టుకుంటాడు. హైదరాబాద్ వెళ్ళిపోతాడు. తను సంపాదించిన ఇన్ఫర్మేషన్ని కమిషనర్కి అందజేస్తాడు. వెలిగించిన సిగరెట్ ఊపిరి నరాల్లోకి వెచ్చగా పరిగెడుతోంది. శ్రీకర్ మెదడులో ఆలోచనలు కూడా అంతకంటే వేగంగా పరిగెడుతున్నాయి. ఎక్కడో ఉరిమింది, మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో పట్టాల దిగువనున్న చెరువు అద్దంలా మెరిసింది. స్టేషన్ ముందు కీచుమంటూ సడన్ బ్రేక్తో ఆగింది జీపు. స్టీరింగ్ ముందు కూర్చున్న శ్రీరాములు నాయుడు జీపు హెడ్లైట్ల వెలుగులో స్టేషన్ వైపు చూశాడు. 6 అడుగుల భారీ ఆకారం, తెల్లటి కుర్తా పైజామా, బురద నీటి మీద పడుతున్న అతని అడుగుల శబ్దం వింతగా ఉంది. శ్రీరాములు నాయుడు ఆ స్టేషన్లోకి ఎందుకు వెళుతున్నాడో, అతని వ్యూహం ఏంటో అర్థం కాక జీపు వెనుక సీట్లో కూర్చున్న ఆ వ్యక్తి, ఆ పక్కనున్న మిగతా 3 జీపులోంచి దిగిపోయి నాయుడిని అనుసరించారు. జీపు హెడ్లైట్ల వెలుగులో రైల్వే స్టేషన్ ముందు భాగం సినిమా సెట్టింగ్లా మెరుస్తోంది. ట్రైన్ మధ్యలో ఆగుతుందా? నెల్లూరులోనే ఆగుతుందా? ప్రక్కనే తన వైపు చూస్తున్న ఓ నడివయసు వ్యక్తిని అడిగాడు శ్రీకర్. అసలే వర్షం, పట్టాలు బాగుంటే నెల్లూరులో ఆగుతుంది, లేకపోతే ఇక్కడే ఆగిపోతుంది. అసలు వర్షంలో ప్రయాణాలు చేయకూడదు స్టేట్మెంట్ ఇచ్చి
సాయంత్రం రేడియోలో వార్తలు విన్నారా మీరు? అడిగాడు ఆ వ్యక్తి. ఏం? ఆకాశం పొడి పొడిగా ఉంటుందని, మనకు అసలు వర్షాలు పడవని చెప్పారు. చెప్పిన పావుగంటకి ఉరుములతో వర్షం ప్రారంభమైంది. నవ్వాడు ఆ వ్యక్తి. మరో సమయంలో అయితే శ్రీకర్ కూడా నవ్వుతూ శృతి కలిపేవాడే. ప్రస్తుతం శ్రీకర్ ఆ మూడ్లో లేడు. నెల్లూరు స్టేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నాడు అతను. వాళ్ళు తనను వెంటాడుతుంటారా? ఆలోచన వస్తూనే తన ప్రక్కనే ఉన్న చిన్న బ్రీఫ్ కేసు వైపు చూశాడు. ఆ బ్రీఫ్ కేసులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత విలువైందో, ఆ ఇన్ఫర్మేషన్ని సంపాదించడానికి తనెంత ప్రాణాలకు తెగించాడో ఒక్కొక్క సంఘటన గుర్తుకొస్తుంటే అతనికి చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఒక ప్రక్క ఎగ్జైటింగ్గా ఉంది, మరో ప్రక్క సిక్స్త్ సెన్స్ చేస్తున్న మృత్యు హెచ్చరిక. కళ్ళద్దాలు తీసి తుడుచుకుంటూ విండోలోంచి బయటకు చూశాడు. చిక్కటి మృత్యువు లాంటి చీకటి తన వైపు వస్తున్న భారీ ఆకారం వైపు ఆశ్చర్యంగా చూశాడు. స్టేషన్ మాస్టర్ టీవీగా నడుచుకుంటూ వెళ్ళి అతని ఎదురుగా నిలబడ్డాడు. శ్రీరాములు నాయుడు. నువ్వేనా స్టేషన్ మాస్టర్వి? ఆ ఏకవచన ప్రయోగానికి కోపం వచ్చింది స్టేషన్ మాస్టర్కి. నేనే, ఇష్టంగా జవాబిచ్చాడు ఆయన. చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగుతుందా? ఆగదు, టక్కున జవాబిచ్చాడు అతను. నాలుగు వైపులా చూశాడు శ్రీరాములు నాయుడు. 555 సిగరెట్ ప్యాకెట్లోంచి సిగరెట్ తీసి గోల్డెన్ లైటర్తో వెలిగించుకుంటూ, ఇక్కడ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆగాలంటే? కరుగ్గా పొగరుగా ఉంది ఆ గొంతు. గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి, కోపంగా అన్నాడు స్టేషన్ మాస్టర్. అయితే నేను పర్మిషన్ ఇస్తున్నాను. చార్మినార్ ఎక్స్ప్రెస్ను ఇక్కడ ఆప్ చెయ్యి. పరుగున వచ్చి శ్రీరాములు నాయుడు వెనుక నుంచిన 4 వ్యక్తుల వైపు చూశాడు స్టేషన్ మాస్టర్. ఎవరు నువ్వు? మరింత కోపంగా అడిగాడు స్టేషన్ మాస్టర్. చెప్తే జడుచుకుని జ్వరం తెచ్చుకుంటావు. చార్మినార్ ఎక్స్ప్రెస్ను ఇక్కడ ఆపు. ఓన్లీ 10 minutes. మా పని మేము చేసుకుని వెళ్ళిపోతాం. నీకెంత కావాలో చెప్పు. స్తంభం దగ్గరికి వచ్చిన అటెండర్ దగ్గరికి రాబోయి శ్రీరాములు నాయుడిని చూసి జడుచుకుని వెనకడుగు వేశాడు. దూరంగా రైలు కూసిన కూత వినిపించింది. క్విక్, టైం లేదు, ట్రైన్ వచ్చేస్తుంది. లోపల రెడ్ లైటు, ఫ్లాగు ఉంటాయి, అందుకోండి, కంగారుగా అరిచాడు శ్రీరాములు నాయుడు. వెంటనే ఇద్దరు స్టేషన్ మాస్టర్ రూమ్లోకి పరిగెత్తారు. ఒరే, వాడి చేతిలో గ్రీన్ లైట్ని లాక్కుండిరా, అటెండర్ వైపు చూస్తూ అరిచాడు శ్రీరాములు నాయుడు. శ్రీరాములు నాయుడు ఎవరో, ఆ గ్రూప్లో ఎలాంటి నరరూప రాక్షసులు ఉంటారో అటెండర్కు బాగా తెలుసు. అందుకే వాళ్ళు తన దగ్గరికి రాక మునిపే చేతిలోని లాంతర్ను క్రిందకు వదిలేశాడు అటెండర్. పరుగున లోనికి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు రెడ్ ఫ్లాగ్తోనూ బయటకు వచ్చారు. వెళ్ళండి, ముందుకెళ్ళండి, ట్రైన్ స్లో కాగానే ముందు జనరల్ కంపార్ట్మెంట్స్ వెతకండి అరుస్తూ స్టేషన్ మాస్టర్ చేతిలోని గ్రీన్ ఫ్లాగ్ని లాగడానికి ప్రయత్నించాడు శ్రీరాములు నాయుడు. స్టేషన్ మాస్టర్ ఆ పచ్చ జెండాని గట్టిగా పట్టుకున్నాడు. ఆ రెడ్ లైట్ వెలిగించినంత మాత్రాన, రెడ్ ఫ్లాగ్ ఊపినంత మాత్రాన నువ్వు ట్రైన్ని ఆపలేవు. తను ముందుకెళ్తూ అన్నాడు స్టేషన్ మాస్టర్. సార్, వచ్చేయండి సార్, వెళ్ళొద్దు, వాళ్ళతో గొడవ పడొద్దు. స్టేషన్ మాస్టర్ వైపు వస్తూ అరిచాడు అటెండర్. వాడికున్న బుద్ధి నీకు లేదు, ట్రైన్ని ఆపు. స్టేషన్ మాస్టర్ భుజాన్ని పట్టుకుని వెనక్కి లాగుతూ అరిచాడు శ్రీరాములు నాయుడు. ఆ విసురుకు నేల మీద పడిపోయాడు స్టేషన్ మాస్టర్. ఇప్పుడే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను. కింద పడిన స్టేషన్ మాస్టర్ లేచి తన రూమ్ వైపు పరిగెడుతూ అన్నాడు. శ్రీరాములు నాయుడు ఒక్క అంగులో ముందుకురికి ఎడం చేత్తో స్టేషన్ మాస్టర్ని జుత్తుని పట్టుకున్నాడు. ట్రైన్ ఆపకపోతే చస్తావు. దిస్ ఈజ్ మై లాస్ట్ వార్నింగ్. నేనెవరో తెలుసా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, కమాన్. అతని మాటలకు స్టేషన్ మాస్టర్ ఏమాత్రం చలించలేదు. దూరంగా పట్టాల మీద పరుచుకున్న ట్రైన్ కాంతిలో పనివేగంతో దూసుకొస్తుంది చార్మినార్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫారం మొదట్లో వెళ్ళి నిలబడిన శ్రీరాములు నాయుడు అనుచరులు కేకలేస్తూ రెడ్ లైట్ ఊపుతున్నారు. అదే వర్షం ఏమాత్రం తగ్గకుండా, అదే గాలి ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైన్ ఆగదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ట్రైన్ వస్తున్న స్పీడ్ని అంచనా వేస్తూ చెప్పాడు స్టేషన్ మాస్టర్ కోపంగా. ఆగదా? ఒకే ఒక్క క్షణం తను తీసుకునే నిర్ణయం గురించి ఆలోచించాడు, అంతే. తన చేతుల్లోంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న మాస్టర్ని అమాంతంగా 2 చేతులతో పైకెత్తి ప్లాట్ఫారం మీద నుంచి పట్టాల మీద బస్తాను పడేశాడు. ఊహించని ఆ చర్యకు స్టేషన్ మాస్టర్ కేక వేశాడు బాధతో. నడుం దగ్గర మెలికలో ఏదో ఎముక విరిగిన చప్పుడు. కింద పడిన స్టేషన్ మాస్టర్ పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. అటెండర్ భయంతో కేకలు వేస్తున్నాడు. ట్రైన్కి స్టేషన్కి మధ్య 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. ఒరేయ్ ముసిలాడా, నువ్వు పట్టాలు మించి పైకొచ్చావా, చస్తావు. అరుస్తూ జేబులోని పిస్టల్ని తీసి పట్టుకున్నాడు శ్రీరాములు నాయుడు. లేచి పైకి రాబోతున్న వాడల్లా నిస్సహాయంగా చూస్తూ నిల్చుండిపోయాడు. ట్రైన్ ఆపడానికి ప్రయత్నం చేయక తప్పదు.
చేతుల్ని పైకెత్తి అడ్డంగా ఊపుతూ కేకలేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు స్టేషన్ మాస్టర్. తనలో తను నవ్వుకుని ముందుకడుగు వేశాడు శ్రీరాములు నాయుడు. అదే సమయంలో హోరుగాలిలో ట్రైన్ కొత్త భయంకరంగా వినిపించింది. ఏమిటి? ట్రైన్ వేగం సడన్గా తగ్గిపోయింది. పక్కనున్న వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఉలిక్కి పడ్డాడు శ్రీకర్. గబుక్కున లేచాడు. అతని కళ్ళు బయట చీకటిని భయంగా చూశాయి. ట్రైన్ స్లో అవుతోంది నెమ్మదిగా. గబుక్కున డోర్ దగ్గరికి వచ్చాడు. బయట చూశాడు. దూరంగా కనిపిస్తున్న స్టేషన్ వైపు చూశాడు. ప్లాట్ఫారం అంచున నిలబడ్డ ఇద్దరు వ్యక్తులు. రెడ్ లైట్, సిగ్నల్, మసక వెలుతురులో కనిపించిన భారీ ఆకారం. అవును, వాళ్ళు. భయం అతన్ని ఒక్కసారి కొండ చిలువలా చుట్టేసింది. వేగంగా వెనకొచ్చి బ్రీఫ్ కేసు అందుకున్నాడు. ట్రైన్ ఇంజిన్ అప్పటికే ప్లాట్ఫారం మీద అడుగుపెట్టింది. లాభం లేదు, తాను తప్పించుకోవాలి. మనుషుల మధ్య నుంచి కంపార్ట్మెంట్ డోర్ వైపు పరుగు తీశాడు. ట్రైన్ వేగం బాగా తగ్గిపోయింది. కంపార్ట్మెంట్లో కలకలం మొదలైంది. వెనక డోర్ దగ్గరికి వచ్చి శ్రీకర్ బయటకు చూశాడు. ప్లాట్ఫారం మీద దూరంగా ఒకే వ్యక్తి నించున్నాడు. అంతే. నెమ్మదిగా ఐరన్ రాడ్ పట్టుకుని కిందకి దిగాడు. పట్టాలు దాటుకుని అంచు పట్టుకుని ప్లాట్ఫారం మీదకెక్కి చీకట్లో ముందుకు పరిగెత్తడం ప్రారంభించాడు. అదే సమయంలో జనరల్ కంపార్ట్మెంట్లోకి తీసుకొచ్చిన శ్రీరాములు నాయుడు అనుచరుల్లో ఒకటికి ప్లాట్ఫారం మీదకు ఎక్కుతున్న శ్రీకర్ కనిపించాడు. వాడే పారిపోతున్నాడు. పట్టుకో లెఫ్ట్ డోర్లోంచి పట్టాల మీదకు దూకి ప్లాట్ఫారం మీదకి ఎక్కాడు అరుచుకుంటూ. బలాన్నంతా కూడా తీసుకుని పరిగెడుతున్నాడు శ్రీకర్. అటు ఇటు చూశాడు. ఎక్కడా బయటకు వెళ్ళటానికి దారి లేదు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సిమెంట్ స్తంభాలు, ఐరన్ ఫెన్సింగ్. ఇంజన్ వైపు పరుగున వస్తున్న స్టేషన్ మాస్టర్ని చూశాడు శ్రీకర్. తను వాళ్ళ చేతులకు దొరికిపోవడం ఖాయం. తనని వాళ్ళు చంపడం ఖాయం. తను చచ్చిపోయినా పర్వాలేదు. తను సంపాదించిన ఇన్ఫర్మేషన్ చచ్చిపోకూడదు. పైన వర్షం, కింద బురద, వంటలో మరుగుతున్న నెత్తురు లాంటి కర్తవ్య దీక్ష. స్టేషన్ మాస్టర్కి ఎదురుగా వెళ్ళాడు. ఆ అబ్బయ్య నాయుడు గుండాలిన ట్రైన్ ఆపింది. భయంగా అడిగాడు స్టేషన్ మాస్టర్ని భుజం దగ్గరున్న నేమ్ ప్లేట్ని చూస్తూ. అప్పుడు తెలిసింది స్టేషన్ మాస్టర్కి తానెవరితో తలపట్టాడు. అబ్బయ్య నాయుడు, ది అరక్ కింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ పేరు వినగానే వెన్నులో చలి మొదలైంది. భయం నిండిన కళ్ళతో చూశాడు శ్రీకర్ని. మీరెవరు? సార్, నా పేరు శ్రీకర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ని. నన్ను వాళ్ళు చంపేస్తారు. ప్లీజ్ సేవ్ మీ సార్, ప్లీజ్. ఎందుకో ఆ సమయంలో శ్రీకర్ గొంతులో ప్రాణభయం. స్టేషన్లో ఒక్కసారి హడావుడి. ట్రైన్ అక్కడ ఎందుకు ఆగిందో తెలియని ప్రయాణికులు కంపార్ట్మెంట్లోంచి దిగుతున్నారు. శ్రీకర్ వైపు ఎగాదిగా చూశాడు స్టేషన్ మాస్టర్. బ్రిడ్జి ఎక్కి స్టేషన్ బయటకు వెళ్ళండి. అక్కడ రెండు క్వార్టర్లు కనిపిస్తాయి. మొదటి క్వార్టర్ నాది. ఇదిగో తాళాలు తీసుకోండి, నేను వస్తాను, మీరు వెళ్ళండి. ప్యాంటు జోబులోంచి తాళాలు గుర్తు తీసిచ్చి ఎవరికి అనుమానం రాకుండా ముందుకెళ్ళిపోయాడు స్టేషన్ మాస్టర్. కుడి చేతిలో తాళాలు, ఎడమ చేతిలో బ్రీఫ్ కేసు. దూరంగా కనిపిస్తున్న వంతెన వైపు పరిగెడుతున్నాడు శ్రీకర్. 2, 3, 5 క్షణాలు. శక్తినంతా కూడా తీసుకుని పరిగెడుతున్నాడు. బ్రిడ్జి పైకి వెళ్ళి కిందకి చూశాడు. శ్రీరాములు నాయుడు అటు ఇటు పరిగెడుతున్నాడు. అంతలోని అతని అనుచరులు పరుగున వచ్చి ఏదో చెబుతున్నారు. ఆగిన ట్రైన్, ప్రయాణికుల హడావుడి, శ్రీరాములు నాయుడు మనుషుల హడావుడి, వర్షం హోరు, అప్పుడప్పుడు మెరిసే మెరుపులు, ఒక బీభత్స దృశ్యం. కాలం క్యాన్వాస్ మీద కరెన్సీ గీసిన ఒక బీభత్స దృశ్యం. వంతెన రెండో వైపుకు దిగి గోడ దాటి ముందుకు పరిగెత్తాడు. దూరంగా 2 పసుపు పచ్చని ఇళ్ళు. ఏమాత్రం ఆలస్యం చేయలేదు శ్రీకర్. తలుపు తెరుచుకుని ఇంటి లోపల గదిలోకి వెళ్ళి కొలబడిపోయాడు. శ్రీకర్ తను ఇటువైపు రావడం ఎవరూ చూడలేదు. గుడ్ గాడ్! అంతటి ప్రమాద పరిస్థితుల్లో కూడా స్టేషన్ మాస్టర్ చేసిన సహాయం గుర్తొచ్చిన శ్రీకర్ కళ్ళల్లో కన్నీళ్లు చిప్పిలినాయి. గుండె ఎండిపోతోంది. గొంతు పిడిచగట్టుకుపోతోంది. దాహం. బయట వర్షం. బాగా అలసిపోయాడు శ్రీకర్. కాళ్ళు చేతులు కదలడం లేదు. స్టేషన్లో ట్రైన్ కొత్త వేసి బయలుదేరుతున్న చప్పుడు. దడేలమని తలుపు చప్పుడుకి తలెత్తి ద్వారబంధం వైపు చూశాడు శ్రీకర్. మసక చీకట్లో లోనికి వస్తున్న స్టేషన్ మాస్టర్. వాళ్ళు నీకోసం వెతుకుతున్నారు. వాళ్ళల్లో ఒకడు నువ్వు నాతో మాట్లాడడం చూశాడు బాబు. వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. నువ్వు నీ ప్రాణాలని రక్షించుకో బాబు, ఆదుర్దాగా చెప్పాడు స్టేషన్ మాస్టర్. ఆ మాటలకు శ్రీకర్ హృదయం గుబగుబలాడింది. భయంగా లేచి నిలబడ్డాడు. బయటకు రాబోయి ఆగిపోయాడు. దానికి కారణం ఇంటి ముందు ఆగిన జీప్. ఆ జీప్ హెడ్లైట్ల వెలుగులో జీప్లోంచి ఒక ఉదుటన కిందకు దూకి లోనికి వస్తున్న శ్రీరాములు నాయుడు, ఆ వెనుక 4 వ్యక్తులు.
తెల్లటి డేగల్లా ఉన్నారు వాళ్ళు. శ్రీరాములు నాయుడిని చూడగానే శ్రీకర్ బయటకు రాబోయిన వడలా లోనికి పరిగెత్తాడు. అప్పటికే సమయం మించిపోయింది. శ్రీరాములు నాయుడు చేతిలోని పిస్టల్ పేలింది. వరుసగా నిప్పులు వెదజల్లుతున్న బుల్లెట్లు, చీకట్లో మిన్నుముట్టిన హాహాకారాలు. శ్రీకర్ పెనుకేక వేసుకుంటూ ద్వారబంధం మీద పడిపోయాడు. అతన్ని రక్షించడానికి అడ్డుగా వెళ్ళిన స్టేషన్ మాస్టర్ గుండెల్లోంచి కూడా ఓ బుల్లెట్ దూసుకుని పోయింది. విఫలంగా అరుస్తూ ఆయన నేలకూలిపోయాడు. గదిలో లైటు వేశారెవరో. ద్వారబంధం మీద నిలబడ్డ శ్రీరాములు నాయుడు బాధతో అరుస్తూ రక్తస్రావంతో కింద పొర్లుతున్న శ్రీకర్ వైపు చూశాడు. ముందుకు వెళ్ళి కుడికాల్ని అతని మెడ మీద పెట్టి అదుముతున్నాడు బలంగా. అతని కళ్ళు బ్రీఫ్ కేసు కోసం వెతుకుతున్నాయి. నల్లగా స్తంభం పక్కన పడిపోయిన బ్రీఫ్ కేసు. దాన్ని అందుకున్నాడు. అందులోని 2 ఫైల్స్ని బయటకు తీశాడు. సిగరెట్ లైటర్ని తీసి వాటిని వెలిగించాడు. ఫైల్స్ మండుతున్నాయి. ఆ మంటలో కొన ఊపిరితో కొట్టుకుంటున్న 2 జీవాలు. ఆ 2 జీవాలు 2 శవాలుగా మారడానికి మరో 2 నిమిషాలు మాత్రమే పట్టింది. శవాల్ని ఏం చేయమంటారు సార్? పక్కనున్న అనుచరుడు అడిగాడు. కాల్చేయండి, కాల్చి బూడిద చేసేయండి. ఇంటిని తగలబెడితే ఆటోమేటిక్గా శవాలు కూడా తగలబడిపోతాయి. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం అగ్ని ప్రమాదం. అర్థమైందా? పెద్ద అంగలతో జీపు వైపు వెళ్ళాడు శ్రీరాములు నాయుడు. మరో 5 నిమిషాల తర్వాత ఆ ఇంట్లో మంటలు లేచాయి. కర్తవ్యం కోసం ఆఖరి క్షణం వరకు పోరాడిన శ్రీకర్, మానవత్వం కోసం చివరి ఊపిరి వరకు నిలిచిన స్టేషన్ మాస్టర్ రాఘవేంద్రరావు. ఇద్దరు అనాథల్లా మాడిపోతున్న చప్పుడు. ఈదురుగాలులు తగ్గుముఖం పట్టాయి. వర్షం దారులు తగ్గుముఖం పట్టాయి. చెలరేగిన ఒక ఉన్మాదానికి, వికటాటహాసం చేసిన ఒక బీభత్సానికి, కరడుగట్టిన నిప్పుల హోమానికి ప్రత్యక్ష సాక్షిగా మౌనంగా మంటల వెలుగుల్లో కనిపిస్తోంది రైల్వే స్టేషన్. ఆ స్టేషన్కు దూరంగా చీకట్లో తారగొడ్డు మీద వెలుతురుని చిమ్ముకుంటూ తడి రోడ్డు వైపు వెళ్ళిపోతుంది జీప్. ఆ జీపులో కూర్చున్న శ్రీరాములు నాయుడు గర్వంగా నవ్వుకున్నాడు. ఆ నవ్వు ఆకలి తీరిన పెద్ద పులి ఆవలింతలా ఉంది. అప్పుడు రాత్రి సరిగ్గా 2 గంటలైంది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 12 సందడిగా ఉంది. రాష్ట్ర చీఫ్ మినిస్టర్ త్రిపునేశ్వరీదేవి రెసిడెన్సీ పార్టీ ప్రముఖులతోనూ, అధికారులతోనూ, అనధికారులతోనూ, పోలీస్ ఆఫీసర్స్తోనూ సందడిగా ఉంది. రెసిడెన్స్ ముందు విశాలమైన రోడ్డంతా కార్లతో నిండిపోయింది. సీఎం పర్సనల్ సెక్యూరిటీ చీఫ్ డీసీపీ హోదా కలిగిన ఆఫీసర్ పరశురాం వరండా మీద అటు ఇటు ఉపచారం చేస్తున్నాడు. దూరంగా స్పెషల్ కమాండోలు రైఫిల్స్ను శుభ్రం చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు. అదే సమయంలో గేట్లోంచి దూసుకొచ్చిందో వైట్ అంబాసిడర్ కారు. ఆ కారులోంచి దిగాడు 45 ఏళ్ల హేమాద్రి శర్మ, పర్సనల్ సెక్రటరీ టు సీఎం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హేమాద్రి శర్మను చూడగానే సెక్యూరిటీ చీఫ్ పరశురాం విష్ చేశాడు. వరండాలో అటు ఇటు కూర్చున్న పార్టీ లీడర్స్ని చూస్తూ కొంతమంది నమస్కారాలని అందుకుంటూ లోనికి నడిచాడు హేమాద్రి శర్మ చేతిలో ఫైలుతో. అప్పుడే ఆయన దగ్గరికి పరుగున వచ్చాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన డిఎస్పీ ప్రసాద్ బాబు. సీఎం గారిని అర్జెంటుగా కలవాలి సార్. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం పేషీకి రండి, సీరియస్గా చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు హేమాద్రి శర్మ. ఆ జవాబుకి ప్రసాద్ బాబు ముఖంలో రంగులు మారిపోయాయి. ఆఫీస్ రూమ్ దాటి హాల్లో అడుగుపెట్టాడు హేమాద్రి శర్మ. ఎక్కడా ఎవరూ లేరు. అంతటా నిశ్శబ్దం. ఎంతటి ప్రముఖుడైన ఆఫీస్ రూమ్ దగ్గర ఆగిపోవాల్సిందే. ఒక్క హేమాద్రి శర్మ మాత్రమే హాల్లోకి వెళ్ళగలడు. గోడ గడియారం వైపు చూశాడు హేమాద్రి శర్మ. 5:45 అదే సమయంలో ఆ హాలుకి 3 గదుల తర్వాత అరగంట సేపు యోగాని పూర్తి చేసిన త్రిపునేశ్వరీదేవి అలసటగా వచ్చి ఈజీ చైర్లోకి వచ్చింది. కళ్ళు మూసుకుని కూర్చున్న త్రిభువనేశ్వరి గాజుల చప్పుడుకి తలెత్తి చూసింది. ఎదురుగా చేతిలో పాల గ్లాస్తో పిన్ని సుందరమ్మ. పాల గ్లాస్ అందుకుని సుందరమ్మ ముఖంలోకి చూసింది త్రిభువనేశ్వరీదేవి. సుందరమ్మ ఏదో చెప్పాలనుకుంటోంది, కానీ ఆవిడకు నోట్లోంచి మాటలు బయటకు రావడం లేదు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తావా అడిగింది ఆవిడ. మాట్లాడలేదు త్రిభువనేశ్వరి. పిన్ని, నువ్వు నన్ను అడగాలనుకుంటున్నది ఇదేనా? ఖాళీ పాల గ్లాస్ ఆమె చేతికిస్తూ ఆమె ముఖంలోని భావాలను పసిగట్టడానికి ప్రయత్నిస్తూ అంది త్రిభువనేశ్వరి. అది కాదమ్మా, మీ చిన్నాన్న ఏదో చెప్పబోయింది ఆవిడ. అంతవరకు ప్రసన్నంగా ఉన్న త్రిభువనేశ్వరి ముఖంలో కోపం ప్రవేశించింది. చూడు పిన్ని, బాధ్యత మర్చిపోయిన వాళ్ళ కోసం, భయపడి పారిపోయిన వాళ్ళ కోసం బాధపడడం మన తెలివి తక్కువ. అయినా కాశీ రామేశ్వరాలు నా జ్యూరిస్డిక్షన్లో లేవు.
వెతికించడానికి లేచి తన గదిలోకి విసురుగా వెళ్ళిపోయింది. త్రిభువనేశ్వరి అవాక్కైపోయి అలా చూస్తూ నించుండిపోయింది సుందరమ్మ. మరో అరగంట గడిచింది. అడుగుల శబ్దం వినపడగానే లేచి నించున్నాడు హేమాద్రి శర్మ. కర్టెన్ తీసుకుని హాల్లోకి వచ్చింది త్రిభువనేశ్వరి దేవి. గుడ్ మార్నింగ్ మేడం, హేమాద్రి శర్మ విష్ చేశాడు. త్రిభువనేశ్వరి దేవి 30 ఏళ్ల త్రిభువనేశ్వరి దేవి, 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, బలమైన దృఢమైన శరీరం, మేరీలో స్ట్రీప్ లాంటి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, ఆమె మెరిసే కళ్ళలో ఎప్పుడూ చిరునవ్వు. ఆమె అందం ఇతరుల్ని తక్కువగా ఆలోచింపజేసేది కాదు. ఈమె తన జీవిత భాగస్వామి అయితే బాగుండన్న హుందాతనంతో కూడుకున్న కోరిక. అదో అద్భుతమైన ఆకర్షణ, వీటన్నిటినీ మించిన గ్రేస్, ఎంతటి వారినైనా తన వాగ్దాటి ద్వారా శాసించగలిగే నేర్పు. తండ్రి సుభాష్ చంద్ర గాంధేయవాది. స్వాతంత్రోద్యమంలో, ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించి అనేక రకాలైన చిత్రహింసలకు గురైన వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా 1950లో ఏర్పడ్డ తొలి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి. ఆ తర్వాత చాలా కాలం పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించిన వ్యక్తి. ప్రస్తుతం ఆయనకు 80 ఏళ్ళు. ప్రస్తుతం సొంత ఊళ్ళో కృష్ణా జిల్లా నందిగామలో ఉంటున్నారు. త్రిభువనేశ్వరి రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం తండ్రి సుభాష్ చంద్రే. 8 ఏళ్ల పాటు పార్టీలో సాధారణ కార్యకర్తగా, కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిత్వం త్రిభువనేశ్వరి దేవిది. పార్టీలో ఒక్కసారిగా అధికారం కోసం చెలరేగిన కుమ్ములాటలో ఇద్దరు ప్రధానమైన నాయకుల మధ్య ఏర్పడిన స్పర్ధ, అసమ్మతి రాజుకోవడంతో నాటకీయ పరిణామాల్లో త్రిభువనేశ్వరి దేవిని అదృష్టం వరించింది. హైకమాండ్ త్రిభువనేశ్వరి దేవికి చీఫ్ మినిస్టర్ పట్టం కట్టింది. 6 నెలల కాలంలో తాను రుజువు చేసుకోవడానికి అనుక్షణం ప్రయత్నిస్తోంది త్రిభువనేశ్వరి దేవి. జలపాతం లాంటి జుత్తు, విశాలమైన నుదురు, ఆ నుదుటి మీద సూర్యబింబం లాంటి బొట్టు, బెనారస్ పట్టుచీర, ఎడమ చేతికి వాచి, కుడి చేతికి 2 బంగారు గాజులు, ఎంతో సీదాగా ఉంటుంది. ప్రస్తుతం విశాలమైన సోఫా మీద కూర్చుంది త్రిభువనేశ్వరి దేవి. లోన్ నుంచి పని మనిషి కొన్ని ఫైల్స్ని తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది. వాటిలోంచి ఓ ఫైల్ని అందుకుంది సీఎం త్రిభువనేశ్వరి దేవి. ఫైల్స్ అన్నీ వెరిఫై చేశాను. మద్యాన్ని నిషేధించడానికి నిర్ణయించుకున్నాను. సీరియస్గా అంది త్రిభువనేశ్వరి దేవి. మరోసారి ఆలోచించండి. పాత గవర్నమెంట్ తెచ్చిన ఆ జీవోలు, ప్రాక్టికల్ ఫెయిల్యూర్స్ అన్నీ మీకు విపులంగా తెలిసే ఉంటాయి. ఇంకా కొన్నాళ్ళు ఆగితే బాగుంటుందని నా సలహా, హేమాద్రి శర్మ చెప్పాడు. నిన్న రాత్రి కూడా మీరు ఇదే చెప్పారు. ఒక కార్యకర్తగా నేను పార్టీలో పనిచేస్తున్నప్పటి నుంచి మీకు తెలుసు మా డాడీ విషయం. మీకు తెలుసు మా డాడీ లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ నా ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో మీకు తెలుసు. జీవో తేవడంతో నేను చేతులు దులుపుకొని ఊరుకోను. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే వరకు నిద్రపోను. నా పదవి పోయినా పర్వాలేదు. మద్యాన్ని నిషేధిస్తాను. పేద ప్రజల్ని కాపాడుతాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక సీఎంతో స్పష్టంగా ఒపీనియన్ని చెప్పుకోలేకపోవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎరిగిన ఒక వెల్విషర్గా నా అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పలేదనుకుంటాను. ఇవాళ మన దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎక్సైజ్ రెవెన్యూ ఆదాయం మీదే ఆధారపడుతున్నాయి. సారా కాంట్రాక్టర్లు ఇవాళ పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ అన్అఫీషియల్ బ్యాంకులుగా తయారు కావడానికి ఎవరి కారణం? సారా వాళ్లకు తెస్తున్న ఆదాయమే. ప్రతి ఏటా పెరుగుతున్న మద్యం వినియోగం, రెవెన్యూ పెరుగుదలని ఒక్కసారి గమనించండి. 1961లో కేవలం 7,03,00,000 ఉన్న ఎక్సైజ్ రెవెన్యూ ఈ ఎక్సైజ్ సంవత్సరం నాటికి 950 కోట్ల రూపాయలకు పెరిగింది. 1970-71లో 29,79,00,000, 1980-81లో 152,40,00,000, 1990-91లో 780 కోట్లు, 1991-92లో 850 కోట్లు ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాలకు చేరాయి. సారా ఐఎంఎల్ షాపుల సంఖ్య కూడా ఈ 3 దశాబ్దాల్లోనే అధికంగా పెరిగాయి. 1970లో 86-69, 1970లో 8,669 సారా షాపులు, 23,005 బ్రాందీ షాపులు ఉండగా 1980లో సారా షాపులు 14,274, బ్రాందీ షాపులు
4,566కు పెరిగాయి. 1990 నాటికి 436 సారా షాపులు, 653 బ్రాందీ షాపుల స్థాయికి ఈ సంఖ్య చేరింది. మనం సారాన్ని నిషేధిస్తాం కానీ కల్తీ సారాను నిషేధించలేం. మద్యాన్ని నిషేధిస్తాం కానీ బార్లను, వైన్ షాపుల్ని నిషేధించలేం వినయంగా చెప్పాడు హేమాద్రి శర్మ. ఆలోచనలో పడింది త్రిభువనేశ్వరీదేవి. మొత్తం మత్తును నిషేధించడం కేంద్ర ప్రభుత్వం పని. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం దేశంలోని ప్రతి పౌరునికి అనారోగ్యవంతమైన జీవితాన్ని అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదేమిటి? మద్యపాన నిషేధము రాష్ట్రాల పరిధికి చెందిందని, కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకోలేదని అంటోంది. రాజ్యాంగపరంగా మద్యపాన నిషేధాన్ని దేశమంతా అమలు చేయాల్సిన నైతిక బాధ్యత ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం 12 సూత్రాల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల పరిశీలనకు పంపి చేతులు దులుపుకుంది. ఆ పథకంలో మద్యపాన నిషేధం గురించి మహాత్మా గాంధీ జరిపిన పోరాటాల స్ఫూర్తిగా దేశంలోని మద్యపాన నిషేధాన్ని అమలు చేయాల్సి ఉంది. అంచెలంచెలుగా ఈ లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. మద్యం గురించి ప్రకటనలు నిషేధించడం, విద్యా సంస్థలు, మతపరమైన పవిత్ర ఆలయాలు, పారిశ్రామిక కర్మాగారాలు వంటి వాటి దగ్గర మద్యం అమ్మే దుకాణాలను బంద్ చేయడం, ఆల్కహాల్ డ్రింకుల తయారీకి కొత్త లైసెన్సులు జారీ చేయకపోవడం వంటి చర్యలు తీసుకోవాలని 1975 గాంధీ జయంతి నుండి ఈ కార్యక్రమం ప్రారంభించాలని, 1978 నుంచి ఏడాదికి 2 వారాల పాటు మద్యం లేని వారాలుగా అమలు చేసి క్రమంగా ఆ సంఖ్యను పెంచుతూ 1981 నాటికి దేశమంతా మద్యపానాన్ని నిషేధించి అమలు చేయాలని కేంద్రం ఆశించింది. కానీ ఆచరణలో ఏం జరుగుతోంది? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎప్పుడు ఏ కల్తీ సారాయి, నకిలీ మద్యం వంటివి తాగి వందల్లో ప్రజలు మృత్యులైతే చాలు, ఒకసారి ఆ పాత ఆదేశాలను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి తన బాధ్యత పూర్తయిందని భావిస్తోంది. చట్టాలు చేసే ప్రభుత్వాలకు, వాటిని అమలు చేసే అధికారులకు చిత్తశుద్ధి లేకపోతే జరిగేది ఇదే కాదంటారా? ఆవేశంగా తనను ప్రశ్నిస్తున్న హేమాద్రి శర్మ ముఖంలోకి చూసింది చీఫ్ మినిస్టర్ త్రిభువనేశ్వరీదేవి. అధికారులు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే కదా సారా నిషేధం అమలు కాకపోవడం? అదే కాదు మేడం, ప్రభుత్వ నేతలకు కూడా చిత్తశుద్ధి లేకపోవడమే. తనని తాను పదవిని నిలుపుకోవడానికి కృషి చేసే ఒక సీఎం ఆ పదవిలో ఎన్నాళ్ళు ఉంటాడో తెలియని పరిస్థితిలో డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుని సీఎం ఆ పదవిలో ఎన్నాళ్ళలో ఉండడు. ఆ మాటకు సీఎంకి కోపం వచ్చింది. నో మిస్టర్ హేమాద్రి శర్మ, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకే ఆలోచించండి. 1968 వరకు మద్య నిషేధం అమల్లో ఉండేది. ఏదైతే లోటు బడ్జెట్ అని మీరు అంటున్నారో ఆ లోటు బడ్జెట్ అప్పుడు లేదా? 1937లో తొలిసారిగా మద్య నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం చీఫ్ మినిస్టర్గా ఉన్న చక్రవర్తుల రాజగోపాలాచారి రాజాజీ మద్య నిషేధం వల్ల రాష్ట్ర ఆదాయానికి వచ్చే లోటును పూడ్చడానికి తొలిసారిగా రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలోనే తొలిసారిగా అమ్మకం పన్ను, సేల్స్ ట్యాక్స్ను ప్రవేశపెట్టారు. ఆనాటి మద్య నిషేధ చట్టం ప్రకారం వైద్య రసాయన రంగాల్లోనే ఆల్కహాల్ వాడాలి. ఆల్కహాల్ నిషేధమే 1937 నాటి లక్ష్యం. 1968 అక్టోబర్ 1న రాష్ట్రంలో ప్రొహిబిషన్ని నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఎత్తేశారు. హేమాద్రి గారు అన్ని రంగాల్లోనూ ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్లన్నీ సక్రమంగా వసూలు చేయగలిగిన రోజున సారా ద్వారా గవర్నమెంట్కి వస్తున్న ఆదాయానికి మించిన రెట్టింపు ఆదాయం గవర్నమెంట్కు వస్తుంది. అవునా కదా? అలాంటప్పుడు ఆమె మాటలకు అడ్డుగా వచ్చాడు హేమాద్రి శర్మ. అమ్మా, మీకు కోపం రాకపోతే నేను విషయం చెబుతాను, వింటారా? ఎందుకు వినను? మీతో ఈ విషయంలో పోట్లాటకు దిగడానికి ఎర్లీ మార్నింగే మిమ్మల్ని రమ్మన్నది. సీఎం పెదవుల మీద చిన్న నవ్వు కదలాడింది. ఒకప్పుడు సారా ఒక వ్యసనం, కానీ ఇప్పుడు అదొక వ్యవస్థ. గవర్నమెంటుల్ని, ప్రభుత్వాది నేతల్ని శాసించగలిగే వ్యవస్థ. ఎన్నికలకు, ఓట్లకు పునాదుల్లో నిలుస్తున్న వ్యవస్థ. మద్యాలు అమ్మేవారిపై ఎక్సైజ్ అధికారులు జరుపుతున్న దాడులు కేవలం కంటి తడుపు
కేవలం కంటి తుడుపు చర్యలుగానే మిగులుతున్నాయని మీకు తెలుసు. చాలామంది ఎక్సైజ్ అధికారులు స్వయంగా సారా దుకాణాలను బినామీ పేర్లతో పాడుకొని నడుపుతున్న విషయం జగమెరిగిన సత్యం. ఆ మధ్య హుజురాబాద్లో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మొహిసిన్ అలీబేగ్, సబ్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీంలను స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ దొంగసారా రవాణా చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రమంతటా చాలా జరుగుతున్నాయి. ఈ అధికారులకు ఈ పొలిటీషియన్స్ అండదండలే ఉన్నాయి. రాష్ట్రంలో 100 మందికి పైగా ఎమ్మెల్యేలకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మద్య వ్యాపారంతో సంబంధాలున్నాయి. కర్నూలు జిల్లాలోని 13 మంది ఎమ్మెల్యేల్లోనూ 9 మందికి ఈ వ్యాపారం ఉంది. చిత్తూరులోనూ అంతే. తమ వ్యాపారాలకి ఏమాత్రం హాని జరిగినా వీరు ప్రత్యర్థులను ప్రాణాలతో వదలరు. ఈ బడా వ్యాపారస్తులు సారా కాంట్రాక్టర్ల చేతుల్లో కీలుబొమ్మలను. నిజానికి మన రాష్ట్రంలో అధికారం మొత్తం మద్యం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. అదొక విషనాగుల వలయం. ఆ వలయాన్ని ఛేదించడం ఇప్పట్లో సాధ్యం కాదు. కావలిస్తే మీ మంత్రుల్ని అడగండి. మంత్రులంతా ఎందుకు, ఎక్సైజ్ మినిస్టర్ రాజ్య గారినే అడగండి, చెబుతారు. ఆ వలయాన్ని ఛేదించాలనుకోవడం అబ్బయ్య నాయుడు లాంటి వారికి ఎదురు నిలవాలనుకోవడం అసాధ్యం, దుస్సాహసం కూడా. ఇది నాకు తెలిసిన నిజం చెబుతున్నాను, తర్వాత మీ ఇష్టం చెప్పి తల ఉంచుకున్నాడు హేమాద్రి శర్మ. ఏ మినిస్టర్ని అడిగినా, ఏ ఎమ్మెల్యేని అడిగినా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ని అడిగినా, ఏ పోలీస్ అఫీషియల్ని అడిగినా మాట్లాడితే అబ్బాయి నాయుడు అంటారు. ఎవడండి వాడు? ఆఫ్టర్ ఆల్ ఓ సారా కాంట్రాక్టర్, అంతే కదా. ప్రభుత్వం ఒక వ్యవస్థ, పటిష్టమైన ప్రజల వ్యవస్థ. ఆ వ్యవస్థ వ్యక్తులకు భయపడితే ఎలాగండి? త్రిభువనేశ్వరి మాటల్లో ఎంతో చిత్తశుద్ధి ఉంది, ఎంతో బాధ ఉంది. ఆ బాధను అర్థం చేసుకున్నాడు హేమాద్రి శర్మ. ఈనాడు ఒక్కొక్క సారా కాంట్రాక్టర్ ఒక్కొక్క వ్యవస్థ అమ్మ. ఈ వ్యవస్థ తయారు చేసిన వికృత రూపమే అబ్బాయి నాయుడు. మీ గవర్నమెంట్ రానంత వరకు గవర్నమెంట్ జీవోలన్నీ అబ్బాయి నాయుడు ఇంటి నుంచే విడుదలయ్యేవి. ఇది 30 ఏళ్ల ఆంధ్ర రాష్ట్ర చరిత్ర. 20 ఏళ్ల వరకు అబ్బాయి నాయుడు తండ్రి జగపతి నాయుడు ఈ సారా మాఫియా ముఠాకి నాయకుడు. 10 ఏళ్లుగా అబ్బాయి నాయుడు ఆ యంత్రాంగాన్ని నడుపుతున్నాడు. రాష్ట్రం మొత్తం మీద జరిగే సారా పాటను, ప్రవహించే అక్రమ సారా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హూచ్, గుడుంబ, ఫెనీ, నకిలీ సారా, ఇక్కడ జరిగే ఎలక్షన్లు, గెలిచే నాయకులు కదిలే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం వ్యవస్థకు సుప్రీం అబ్బాయి నాయుడు అదొక ప్యారలల్ గవర్నమెంట్ వ్యవస్థ. అందుకే మిమ్మల్ని ఆచితూచి అడగమంటున్నాను, కానీ రకరకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నాను. త్రిభువనేశ్వరికి కోపం రాకుండా యథార్థ పరిస్థితిని చెప్పుకొచ్చాడు హేమాద్రి శర్మ. నాకు మీరు పిరికి మందు నిరూపిస్తున్నారు. ఈ రాష్ట్రం సారా కాంట్రాక్టర్లది కాదు. ఏ రాష్ట్రం సారా ప్రజలది. వాళ్లకు న్యాయం జరగనప్పుడు నేను చీఫ్ మినిస్టర్గా ఉండటం అనవసరం అని లేచి నిలబడింది త్రిభువనేశ్వరీదేవి. మరేం మాట్లాడలేదు హేమాద్రి శర్మ. హాల్లోంచి బయటకు వచ్చింది. సీఎం పిఏ అరవింద్ విష్ చేశాడు వినయంగా. ఆమె కోసం ఎదురు చూస్తున్న ఇంటెలిజెన్స్ ఐజీ, ఎక్సైజ్ కమిషనర్ ఆమె రాగానే లేచి నిలబడ్డారు వినయంగా. మేడం, ఒక్క నిమిషం. ఎక్సైజ్ ఆఫీసర్ అడుగు ముందుకేశాడు. ఇవాళంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తోనే గడిచిపోయేట్టుంది. హేమాద్రి శర్మ వైపు చూస్తూ జోక్ వేసి కమిషనర్ వైపు తల తిప్పి చూసింది త్రిభువనేశ్వరీదేవి. వాట్స్ ద మ్యాటర్, చెప్పండి. నెల్లూరు నుంచి మెసేజ్ వచ్చింది మేడం. నెల్లూరు అన్న మాటను వినగానే సీఎం త్రిభువనేశ్వరీదేవి ఆసక్తిగా ఒక అడుగు ముందుకేసింది. చెప్పండి. సారా కాంట్రాక్టర్ అబ్బాయి నాయుడు యాక్టివిటీస్ మీద నిఘా కోసం హెడ్ క్వార్టర్స్ నుంచి మనం నెల్లూరు పంపించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీకర్ నిన్న రాత్రి దారుణంగా చచ్చిపోయాడు మేడం. భువనేశ్వరదేవి ముఖంలో అంతవరకు ఉన్న భావాలన్నీ ఒక్కసారిగా చెదిరిపోయాయి. ఎలా జరిగింది? విస్తుపోతూ అడిగింది. అవును, అవసరమైతే డాక్యుమెంట్స్ సంపాదించి తుఫాన్ కారణంగా లోకల్ ఆఫీసుకు రాలేకపోతున్నానని హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్కి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి చెప్పాడట మేడం. వీలైతే తను నెల్లూరు స్టేషన్లో కలుసుకోమని నాయుడుపేటలో తను చార్మినార్ ఎక్స్ప్రెస్ కోచ్ చేస్తున్నానని, తనని అబ్బాయి నాయుడు మనుషులు వెంటాడుతున్నారని కూడా ఆయనతో చెప్పాడట మేడం. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు మేడం. నాయుడుపేట నెల్లూరుకు మధ్యలో ఉన్న
రైల్వే స్టేషన్ పాతపాలెం దగ్గర ఓ ఇంట్లో శ్రీకర్ మరి చెప్పలేకపోయాడు ఎక్సైజ్ కమిషనర్. అతను సంపాదించిన ఇన్ఫర్మేషన్ ఏమైందట? తెలియదు మేడం. త్రిభువనేశ్వరిదేవి విసుగ్గా కోపంగా ఎక్సైజ్ కమిషనర్ వైపు, ఇంటెలిజెన్స్ వైపు చూసింది. అబ్బాయి నాయుడు ఒక్కసారి ఆమె కళ్ళలోకి కోపం ప్రవేశించింది. దూరంగా నుంచిన హేమాద్రి శర్మ వైపు చూసింది. అంతకు కొద్ది నిమిషాల ముందే తను హేమాద్రి శర్మతో ఛాలెంజ్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. మరి ఎవరి వైపు చూడలేదు. త్రిభువనేశ్వరిదేవి గబగబా పోర్టుకోల్లోకి వచ్చింది. సీఎం దర్శనం కోసం పడిగాపులు పడుతున్న పొలిటికల్ లీడర్స్, అఫీషియల్స్ కనీసం తమ నమస్కారాలను కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతున్న సీఎంని చూస్తూ కంగారు పడ్డాడు. పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ ఆమె వెనక పరుగులెత్తారు. డ్రైవర్ కార్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. డోర్ వరకు వెళ్ళి వెనక్కి ఆగి తిరిగి చూసింది ఆవిడ. కొంచెం దూరంలో హేమాద్రి శర్మ నిల్చున్నాడు. హేమాద్రి గయ్యు, ఇవాళ నా అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేయండి. మీరు అర్జెంటుగా సెక్రటరియట్కు రండి. కొంచెం దూరంలో హేమాద్రి శర్మ నిల్చున్నాడు. హేమాద్రి గయ్యు, ఇవాళ నా అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేయండి. మీరు అర్జెంటుగా సెక్రటరియట్కు రండి. ఎవరివైపు చూడకుండా ఏ నమస్కారాలని పట్టించుకోకుండా కారెక్కేసింది త్రిభువనేశ్వరిదేవి. ఇంటెలిజెన్స్ ఐజీ ఎక్సైజ్ కమిషనర్ హేమాద్రి శర్మ వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆ చూపుల్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు హేమాద్రి శర్మ. తను కారెక్కాడు. ఆ తర్వాత అధికారుల కార్లన్నీ వరుసగా సెక్రటరియట్కు బయలుదేరాయి. పంజాగుట్టలోని కాంతి శర్మ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 15. ఉదయం 7 గంటలైంది. కిచెన్ రూమ్లోంచి 2 కాఫీ కప్పులతో బయటకొచ్చిన లక్ష్మీనారాయణ బెడ్రూమ్లోకి అడుగుపెట్టాడు. మిత్ర కాఫీ రెడీ, ప్రేమగా పిలిచాడు. ఎదురుగా డబుల్ కాట్ బెడ్ మీద పడుకున్న సుమిత్ర సత్యభామ టైపులో కళ్ళిప్పి చూసి, పేపర్ వచ్చిందా అని అడిగింది రెండో వైపు పరిగెలుతూ. మీరు పేపర్ రాదట, ముందు కాఫీ తీసుకో, పేదలు వచ్చాక లేపండి, అప్పుడే కాఫీ తాగడం, మత్తుగా గొణిగింది సుమిత్ర. ఇంటెలిజెన్స్ ఐజీ ఎక్సైజ్ కమిషనర్ హేమాద్రి శర్మ వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆ చూపుల్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు హేమాద్రి శర్మ. తను కారెక్కాడు. ఆ తర్వాత అధికారుల కార్లన్నీ వరుసగా సెక్రటరియట్కు బయలుదేరాయి. మధ్యాహ్నం పంజాగుట్లోని కాంతి శిఖర అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 15. ఉదయం 7 గంటలైంది. కిచెన్ రూమ్లోంచి 2 కాఫీ కప్పులతో బయటకు వచ్చిన లక్ష్మీనారాయణ బెడ్రూమ్లోకి అడుగుపెట్టాడు. మిత్ర కాఫీ రెడీ, ప్రేమగా పిలిచాడు. ఎదురుగా డబుల్ కాట్ మీద పడుకున్న సుమిత్ర సత్యభామ టైపులో కళ్ళిప్పి చూసి, పేపర్ వచ్చిందా అని అడిగింది రెండో వైపు ఒత్తిగిలుతూ. పేపర్ రాదట, ముందు కాఫీ తీసుకో, పేపర్ వచ్చాక లేపండి, అప్పుడే కాఫీ తాగడం, మత్తుగా గొణిగింది సుమిత్ర. నీలా పేపర్లో పనిచేసే ప్రతి వాళ్లకు ఇదో జబ్బు. ప్రపంచంలో ఏం జరిగిందో తెలియకపోతే కాఫీ తాగరా? భలే అలవాటు చూడు పిల్ల, రాత్రే నీరసమన్నావు, ఈ కాఫీ తాగు, నా బుజ్జి కదూ, ఇంతలో చక్కగా టమాటా బాత్ చేస్తాను, నీకు ఇష్టం కదా అంటూ కప్పుతో సహా మంచం మీద కూర్చుని అటువైపున్న సుమిత్ర ముఖాన్ని ఇటువైపు తిప్పే ప్రయత్నం చేశాడు. టమాటా బాత్ చేశాక లేస్తానులేండి, బద్ధకంగా ఉంది. పెళ్లి చూపుల్లో నాకు వంట వచ్చని సరదాగా చెప్పినందుకు మొత్తం నన్ను కిచెన్ రూమ్కి కట్టిపడేశావు అంటూ ఆమె బుగ్గ మీద గిల్లి అటు ఇటు చూసి గబుక్కున ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకోబోయి ద్వారబంధం దగ్గర ఏదో చప్పుడైతే తటాలను తల తిప్పి చూసి నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. ఎదురుగా మధులి, 22 ఏళ్ల మధులి ఎంతసేపు అయి అక్కడ నుంచిందో తెలీదు. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి సీన్లే కనపడతాయని తెలిసే డిటెక్టివ్లా వచ్చానండి లక్ష్మి గారు. సుడిగాలిలా లోనికి వచ్చేసిన మధులి మాట విని సత్యభామ పక్కీలో ఉన్న సుమిత్ర గబుక్కను లేచి కూర్చుంది. లక్ష్మి అనే లక్ష్మీనారాయణ అలవి మాలిన సిగ్గుతో చేతిలోని కాఫీ కప్పుతో కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఏమిటి ఆదర్శ దంపతులు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు, సారీ మిత్ర, కానివ్వండి, నేను వెళ్ళిపోతాను అంటూ కూర్చుంది మధులి. వెళ్ళిపోతానని బైఠాయించావేమిటే, లేచి కుర్చీళ్ళు సర్దుకుంటూ అంది సుమిత్ర.
పొలిటికల్ రిపోర్టర్ని కదా, కూర్చుని ఉంటానంటే వెళ్ళిపోతానంటే తిష్ట వేస్తానని అర్థం. అది కాదు కానీ ఏంటి, పెళ్ళై 12 నెలలైనా ఇంకా గారిగా ప్రేమించుకుంటున్నారేంటే బాబు? సుమిత్ర కోసం ఉంచిన కాఫీ కప్పుని అందుకొని సిప్ చేస్తూ అడిగింది మధులి. చాలేవే నీ కొంట ప్రశ్నలు, అసలే మా ఆయనకు సిగ్గెక్కువ. నువ్వేమైనా అన్నావనుకో 3 రోజుల వరకు ఈ బెడ్రూమ్ ఒక్కొక్కప్పుడు బాత్రూమే బెడ్రూమ్. నీకు పెళ్ళయ్యాక వరండాలోనే బెడ్రూమ్ సెటప్ చేసుకో, నాకెందుకు కానీ. అవును, మీ రిపోర్టర్లకి అర్ధరాత్రి అపరాత్రి తేడాలేవి ఉండవటే? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళుతూ అడిగింది సుమిత్ర. ఇప్పుడు అర్ధరాత్రి ఏమిటే పిల్ల అని సుమిత్ర పక్కకెళ్ళి నుంచుంది మధులి 5 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న మధులి లేతాకు పచ్చ కుర్తా పైజామాలో ఏపుగా పెరిగిన అశోక వృక్షంలా ఉంది. బాబ్డ్ హెయిర్, కళ్ళకు కూలింగ్ గ్లాసెస్, మెడలో వంటిపేట గోల్డ్ చైన్, చెవులకు పెద్ద సైజు ప్లాస్టిక్ రింగులు. క్లోజ్ ఫ్రెండ్స్ అగ్గిపరాట అని నిక్నేమ్తో పిలుచుకునే మధులి ఉస్మానియాలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాక డిప్లొమా ఇన్ జర్నలిజం చేసింది. సుమిత్ర ఆమె క్లాస్మేట్. ప్రస్తుతం సుమిత్ర సమాజం దినపత్రికలో సబ్ ఎడిటర్. అదే దినపత్రికలో మధులి పొలిటికల్ రిపోర్టర్. చేరిన 2 ఏళ్లలోనే డేరింగ్ అండ్ డాషింగ్ రిపోర్టర్గా పేరు తెచ్చుకుంది మధులి. ఎవరిని లక్ష్యం చెయ్యని అహంకారం, ఎవరికి తల వంచిన ముక్కుసూటిదనం, అందరినీ ఆట పట్టించే అల్లరితనం, ఎవరికీ అర్థం కాని సీరియస్నెస్, సమస్యల్ని అవలీలగా పరిష్కరించగలిగే నేర్పరితనం, పొగరు వగరు అల్లరి ప్రతిభ కలగలిసిన పగడాల బొమ్మ మధులి. సుమిత్ర నుదుటి మీద ఉండాల్సిన బొట్టు బిళ్ళ కంఠం మీద అంటుకొని కనబడటంతో చూశాను లేవే పిల్ల అని కంఠం మీద బొట్టు పిల్లని చేతులు తీసి సుమిత్రకు చూపిస్తూ, చెప్పవే పెళ్ళైన పిల్ల, ఇంకేం అంటుకున్నాయో చెప్తావా? నన్ను చూసుకోమంటావా? పోకిరి, నీ పని ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక చెప్తాను, కాస్త ఆగు అంది సుమిత్ర. నేను నీలాంటి దాన్ని కాదులే, ఎక్కడా ఏవి అంటుకోకుండా జాగ్రత్త పడతానులే అల్లరిగా నవ్వుతూ అంది మధులి. అదే సమయంలో ఫ్లయింగ్ సాసర్లా ఎగిరొచ్చి డ్రాయింగ్ రూమ్లో పడింది సమాజం డైలీ పేపర్. గబుక్కున దాన్ని అందుకుంది మధులి. గబగబా ఫాస్ట్ పేజీ బ్యానర్ వైపు చూసింది. అమ్మ మాట హుళక్కి. సీఎం గారు ఏమంటారు? బ్యానర్ని గట్టిగా బయటికే చదివి, క్యాప్షన్ భలే పెట్టాడే మన న్యూస్ ఎడిటర్. వార్తను గబగబా చదువుతుంది మధులి. ఆ ఎమ్మెల్యే ఆస్తుల మీదేనా ఐటెం? ఆసక్తిగా అడిగింది సుమిత్ర. మరి ఎడిటర్ గారు ఒప్పుకున్నారే? ఆయనవాడే ఒప్పుకోవడానికి? 4 రోజులు వేయకుండా ఎందుకు వచ్చాడనుకున్నావే? భయం. రేపు సీఎం నా ఎమ్మెల్యేలు, నా మంత్రులు అధికారంలోకి వచ్చాక ఆస్తులు సంపాదించలేదని అంటుందా? చూడు ఈ ఫ్యాక్ట్స్ చూడు, ఈ ఫిగర్స్ చూడు. ఎండీ వరకు వెళ్ళబట్టి ఈ ఐటెం వెలుగులోకి వచ్చింది. ఆ వార్తని గబగబా చదివేసి పేపర్ని సుమిత్రకి ఇస్తుంది మధులి. దీని మీద పెద్ద గొడవ అవుతుంది. డైరెక్ట్గా సీఎం మీద బాంబుని పేల్చావు. ఆవిడ తేలిగ్గా తీసుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఊరుకుంటారనుకున్నావా? సుమిత్ర గొంతులో భయం ధ్వనించింది. ఏమవుతుంది? మనం జర్నలిజంలో విజయశాంతి టైపు. రమ్మను, ఎవడొస్తాడు? రౌడీల చేత నన్ను కొట్టిస్తారా? అదే నీ భయం? పిచ్చి తుమ్మమొద్దు. సిటీలోని ఏ రౌడీ షూటర్నైనా ఒక్కసారి నా దగ్గరికి రమ్మను, తోలు వలిచేస్తాను. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. బాబ్డ్ హెయిర్ని వెనక్కి చూసుకుంటోంది మధులి. అదే సమయంలో లోపల నుంచి కాఫీ కప్పుతో వచ్చాడు లక్ష్మీనారాయణ. ఏవండి లక్ష్మి గారు, మీ ఆవిడ కాఫీ నేను తాగేశాను పాపం, ఇంకో కప్పు తెచ్చారా? తెండి అంటూ ఆయన చేతిలోని కప్పును లాక్కుని తనే సిప్ చేస్తూ ఒరకంట ఇద్దరు ఫేస్ ఫీలింగ్స్ను గమనిస్తూ, మీరు భార్యగా దొరకటం మా సుమిత్ర పూర్వజన్మ అదృష్టం అండి. ఏ నరకాసురుడికో గోల్డెన్ ఫ్లవర్స్తో పూజ చేసి ఉంటుంది. పనులన్నీ ఎర్లీ ఇన్ ద మార్నింగే కాదు, అర్ధరాత్రి కూడా చేసుకోవచ్చు. కావలిస్తే మా మిత్రుని అడగండి. సుమిత్ర వైపు కన్ను కొడుతూ అంది మధులి. ఆ మాటకు లక్ష్మీనారాయణ చిరునవ్వులు చిందిస్తూ లోనికి వెళ్ళిపోయాడు. మీ ఆయన కూడా జీనియస్సేనేవు, తెలుసుకొని గమ్మన లోనికి వెళ్ళిపోయారు అంది మధులి. వచ్చినప్పుడల్లా అలా ఆట పట్టించుకే పాపం. అసలే ఆయనకు మొగమాటం. ఇబ్బందిగా అంది సుమిత్ర. మొగమాటం నీ దగ్గర? నా దగ్గర? నీ దగ్గర మొగమాటం అయితే చెప్పు, చిన్న ట్రీట్మెంట్ చెప్తాను. దెబ్బకు బిడ్డడు
పైలా 25 రౌడీ అయిపోతాడు. తల్లి ఊరుకుంటావా? అసలు ఎందుకు వచ్చావో చెప్పు. చీఫ్ రిపోర్టర్కి తెలియకుండా ఆ న్యూస్ ఇచ్చావు నువ్వు చూడు. నువ్వు చూడు ఆయన ఎలా లాంగ్ జంపులు హై జంపులు చేస్తాడు ఉంది సుమిత్ర. అదే నాకు భయంగా ఉంది. ఆయన నిన్నటి వరకు లీవ్లో ఉండడం నాదా తప్పు కాదు, కానీ మన రంగా గారు మన్నేవి చేయలేరు. కానీ చిన్న న్యూస్ ఐటెం కోసం అమీర్పేట వచ్చాను. ఎర్లీ మార్నింగ్ పెళ్ళైన వాళ్ళు ఏం చేసుకుంటారో స్వయంగా తెలుసుకుందామని తమ కోజీ హోమ్కి వచ్చాను. అది సరే, నీది డే షిఫ్టా మిడిల్ షిఫ్టా? డే షిఫ్టే. ఓకే, నేను వెళతాను. ఎర్లీ బర్డ్ కాచెస్ ది వామ్ అన్నారు ఎలర్ట్స్. ఎర్లీ బర్డ్ కాచెస్ ది వామ్ అన్నారు ఎల్డర్స్. హ్యాండ్ బ్యాగ్ని సవరించుకుంటూ లేచి వినపడింది మధులి. టిఫిన్ చేసి వెళ్ళకూడదటే, ఏదో ఒకటి అనాలని అంది సుమిత్ర. లక్ష్మి గారు నీ కోసం చేసే టిఫిన్ని ప్రేమగా నువ్వే తినవే పిల్ల. నాకెందుకు? నాకు కూడా ఇలాంటి మొగుడు వస్తే నేను తింటాను. ఎందుకు లక్ష్మి గారు ఎక్కడ? బాబు ఆయన నాట పట్టించుకే. పోనీలే, నువ్వు బతిమాలుతున్నావు కాబట్టి వదిలేస్తున్నాను అంటూ వరండాలకు వచ్చిన మధులికి డాబా మీద బట్టలాగేసి వస్తున్న లక్ష్మీనారాయణ తారసపడనే పడ్డాడు. గాబరాగా పక్కకు తప్పుకోబోయాడు. కానీ ఊరుకోలేదు మధులి. ఎదురుగా వెళ్ళి నిలబడింది. అయ్యా లక్ష్మంకుల్, మిమ్మల్ని ఏమీ అనను. నేను జోకు చెప్తాను. మళ్ళీ మనం కలిసినప్పుడు దాని అర్థం చెప్పాలి. చెప్తారా? కొంటగా సుమిత్ర వైపు చూస్తుండేది మధులి. మధు ఇబ్బందిగా మొహం పెట్టింది సుమిత్ర. అడగండి, కళ్ళను మిటికేరిస్తున్నాడు లక్ష్మీనారాయణ. అనగనగా ఒక ఆంగ్లో ఇండియన్ తల్లిని ఓ ఆంగ్లో ఇండియన్ కూతురు. వావ్. అనగనగా ఒక ఆంగ్లో ఇండియన్ తల్లిని ఓ ఆంగ్లో ఇండియన్ కూతురు వాట్ డూ యూ గివ్ ఏ మ్యాన్ హూ హ్యాజ్ ఎవ్రీథింగ్ అని అడిగింది. అప్పుడు ఆంగ్లో ఇండియన్ మాత ఎంకరేజ్మెంట్ డియర్, ఎంకరేజ్మెంట్ అని జవాబిచ్చిందండి. ఇంతకీ దీని అర్థం ఏమిటి? నెక్స్ట్ చెప్పాలి. బేతాళ. ఓకే, సీ యూ మిత్ర. లక్ష్మి గారు గబగబా బయటకు వచ్చేసి మెట్లు దిగి పోర్టికోలోకి వచ్చి లూనాని స్టార్ట్ చేసింది మధులి. బాల్కనీలోంచి తన వైపే చూస్తున్న సుమిత్ర లక్ష్మీనారాయణ వైపు అంకుల్ మర్చిపోవద్దు అని అరుస్తూ లూనా ఎక్కింది మధులి. లూనా తూనీగలా ముందుకు పరిగెత్తింది. మధులి వెళ్ళిపోగానే రిలాక్స్ అయ్యాడు లక్ష్మీనారాయణ. మనం ఇక్కడ నుంచి అవుట్స్కర్ట్స్కి ఎక్కడైనా ఇల్లు మార్చేస్తే ఎలా ఉంటుంది మిత్ర? అలా అంటున్న లక్ష్మి ముఖం వైపు చూసింది సుమిత్ర. ఆమెకు నవ్వాగలేదు. బీ స్పోర్టివ్ లక్ష్మి అంటూ ఆయన చేతుల్ని పట్టుకుని తన భుజం మీద వేసుకుని ముందుకు నడిచింది సుమిత్ర. మిగతా రెండో భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.